హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీతని. ఈరోజు నేను క్యారెట్ పచ్చిశనగపప్పు ఫ్రై చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. నేను క్యారెట్ తీసి ముందుగానే కడిగేసి ఇలాగ వాటర్లో వేసాను. చూడండి, కడిగేసి ఇలా నీట్గా కడిగి ఇలా గిన్నెలో పెట్టాను. నేను ముందుగానే పచ్చిశనగపప్పు ఒక అరగంట నానబెట్టి తర్వాత కొంచెం సాల్ట్ లైట్గా పసుపు వేసి బాయిల్ చేశాను, ఉడకబెట్టానండి. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, 2 పచ్చిమిరకాయలు, కొత్తిమీర తగినంత, కరివేపాకు ఇవి తీసుకున్నాను. ఇవి ముందుగా కడిగిపెట్టిన క్యారెట్ ఉన్నాయి కదా, ఈ పచ్చిశనగపప్పు కూడా ఇలాగ అన్నీ ఇలాగ పెట్టేసానండి. క్యారెట్ కూడా కట్ చేస్తాను. నేను కట్ చేసిన తర్వాత ఈ ఉల్లిపాయ ఇవన్నీ చూపిస్తాను. ముందుగా క్యారెట్ కట్ చేస్తున్నాను. ఎలాగ కట్ చేసుకోవాలంటే చూడండి, నేను వేరే ప్లేట్ తీసుకున్నాను. ఇలా ముచ్చుకు తీసుకుని చూడండి, ఇలాగ పొడవుగా కట్ చేసేసుకుని క్యారెట్ చాలా మంచిది. మనం పచ్చి తిన్నా ఇలా క్యారెట్ ఫ్రై చేసుకున్నా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఫ్రై చేసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకుని ఇవన్నీ ఇలా కట్ చేస్తాను నేను. కట్ చేసిన తర్వాత చూడండి, ఈ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని ఇలా పీసులుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలాగా చేత్తో ఇలాగన్నీ ఒకే సేమ్ లెవెల్లో కట్ చేసేసుకోవాలి మనం. ఇలా కట్ చేసి అసలుకే పచ్చిశనగపప్పు వేసుకుని అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. క్యారెట్ ఫ్రైలో వేసుకుని ముందుగానే ఒక అరగంట ముందుగానే నానబెట్టుకోవాలండి పచ్చిశనగపప్పు, లేకపోతే ఉడకదు తొందరగాను. నేను కొంచెం లైట్గా సాల్ట్ పసుపు వేసి ఉడకబెట్టాను పచ్చిశనగపప్పు. చూడండి, ఈ సైజులో కట్ చేసుకోవాలన్నీ ముక్కలు, క్యారెట్ ముక్కలు. ఇది ఇలాగా నేను తాలింపు పెడతాకి పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 3 ఎండుమిరగాయలు, నేను వెల్లుల్లిపాయలు చెదగొట్టిన పెట్టానండి. వెల్లుల్లిపాయలు చూడండి, ఇందులో సాయిపప్పు కొంచెం ఎక్కువ తీసుకుని ఉల్లిపాయ ఇలా కట్ చేశాను. కొత్తిమీర కూడా కట్ చేసేసాను. పచ్చిమిరకాయ ఇలా పొడవుగా కట్ చేసుకుని కొంచెం చిన్న సైజులో కట్ చేసుకోవాలి. క్యారెట్ మొత్తం కట్ చేసేసాను. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి మొత్తం. అన్నీ ఒకే సైజులో ఉండాలి ముక్కలు, క్యారెట్ ముక్కలు. నేను స్టవ్ వెలిగించి కళాయి పెడుతున్నాను. వీటెక్కిన తర్వాత ఆయిల్ పోస్తున్నాను. తగినంత ఆయిల్, మనకి ఫ్రైకి ఎంత సరిపోతుంది అంటే అంత ఆయిల్ పోయాలి. ఆయిల్ వీటెక్కిన తర్వాత ముందుగా పచ్చిశనగపప్పు వేసేసుకోవాలి. సాయి మినపప్పు, పచ్చిశనగపప్పు, తర్వాత జీలకర్ర, వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఎండుమిరకాయలు అప్పుడే వేసుకోకూడదు, ఎందుకంటే ముందుగానే మాడిపోతాయి. ముందుగా వేసుకోకూడదు ఎండుమిరకాయలు. వీటితో పాటు వేస్తే
నల్లగా వస్తాయి. అందుకని ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వేసుకోవాలి. ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వేసుకోవాలి. లైట్గా కరివేపాకు, పచ్చిమిరకాయలు ఇప్పుడు వేసుకోవాలి. ఎండుమిరకాయలు, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు కూడా వేసాను. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు లైట్గా వేగనిచ్చుకోవాలి. చూడండి ఆయిల్లో ఎలాగ వేగుతున్నాయో ఇలాగ వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన తర్వాత లైట్గా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇలా వేగిన తర్వాత ఈ క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. మొత్తం ఇవన్నీ ఇలా కలిపిన తర్వాత మొత్తం అన్నీ కలవాలి కదా. మనం పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసిన ఉల్లిపాయలు ఇవన్నీ మొత్తం ఆయిల్లో ఇలా కలుపుకోవాలి. అప్పుడప్పుడు ఇలాంటి క్యారెట్ ఫ్రైలు, బంగాళదుంప ఫ్రైలు ఇలాగా పచ్చిశనగపప్పు వేసి ఇలాంటివి వేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. రైస్లో పెట్టుకుని తింటే ఆ టేస్టే వేరు, అంత బాగుంటుంది. ప్లేట్ పెట్టేసి మళ్ళీ చూస్తున్నానండి ఒక 5 నిమిషాల తర్వాత. ఇవి క్యారెట్ ముక్కలు మగ్గలు కదా, మగ్గిన తర్వాత లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా వేసాను. సాల్టు స్పూను అప్పుడు వేస్తున్నాను. బాగా ఎక్కువ వేసేసుకోకూడదు, ఎందుకంటే బంగాళదుంపలోను క్యారెట్లోను ఎక్కువ సాల్ట్ పడితే అది మనం అసలు తినలేము. అందుకని ముందుగానే మనం తొక్కు వేసుకోవాలి, తర్వాత సరిపోతే వేసుకోవాలి. నాకు ఇది సరిపోతుంది అనిపించింది, ఎక్కువ ఉన్నాయి కదా క్యారెట్ ముక్కలు, అందుకని. ఇవి క్యారెట్ ముక్కలు సాల్ట్ని పీల్చుకోవండి, ఉప్పు పీల్చుకోదు. అందుకని మనం వేసినట్టే పైన ఉండిపోతుంది. బంగాళదుంప ఒకటి, క్యారెట్ ఇలాంటివి, అందుకని తొక్కు వేసుకోవాలి సాల్ట్. వేగనిచ్చిన తర్వాత నేను 10 నిమిషాల తర్వాత ఇలా చూపిస్తున్నాను. చూడండి వేగాయి. నేను లైట్గా పసుపు వేసాను. కారం కూడా వేస్తున్నాను. స్పూనుడు కారం వేసాను, చిన్న స్పూనుడు. వేసుకుని ఇలా కలుపుకోవాలి, మనకి కారం స్మెల్ పోయే వరకు. ఇప్పుడు పచ్చిశనగపప్పు ఉంది కదా, వేసేసాను.
వేసిన తర్వాత ఇవన్నీ ఇలా కలుపుకోవాలి. తర్వాత నేను కొంచెం క్యారెట్, ఇవి పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర ఉంచాను లైట్గాను. అంటే అవి ఉడికిపోతాయి కదా, ముందుగానే వేపేటప్పుడు వేగిపోతాయి ముందు వేసిన పచ్చిమిరకాయలు. అందుకనే అవి కొంచెం కొంచెం ఉంచాను. అవి వేసాను. వేసిన తర్వాత ఇలాగ వేగనిచ్చుకోవాలి. ఎంత బాగుంటుందంటే ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అయిపోయిన తర్వాత వేరే గిన్నెలోకి తీసాను నేను. చూడండి ఫ్రై ఎలా అయిపోయిందో. ఎంత కమ్మగా స్మెల్ వస్తుందంటే అంత కమ్మగా స్మెల్ వస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, నాకు ఈ ఫ్రైని చూద్దాడు తినాలనిపిస్తుంది. నేను ఏం చేశానంటే పప్పు గోంగూర చేశానండి, టమాటీ వేసి. చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు గోంగూరలో. ఈ క్యారెట్, పచ్చెనగపప్పు ఫ్రై పెట్టుకుని తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. ఇలా పప్పు టమాటా, పప్పు తోటకూర ఇలాంటిలో ఎంత బాగుంటుందంటే పప్పు సారులో వేసుకుంటే ఇలాగ చేసుకుని ఫ్రైలు. తినే కొలది తినాలనిపిస్తుంది. సూపర్గా ఉంది. పప్పు గోంగూర కూడా వేసుకుంటున్నాను. అసలు ఏం టేస్ట్ అంటే అంత టేస్టీగా ఉంది. సూపర్గా ఉంది. నాకు లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. సబ్స్క్రైబర్ మట్టుకు మర్చిపోకండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. నేను కొంచెం సబ్స్క్రైబర్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. చాలా బాగుంది, సూపర్గా ఉంది.